అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్రెత్ అండ్ బీ. లాస్ట్ వీక్ రెసల్యూషన్ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో 2026 న్యూ ఇయర్కి అందరు రెసల్యూషన్స్తో రెడీనా? మంచి టెక్నిక్ కూడా చెప్పుకున్నాం. సో ఇంకా ఎవరైనా కనుక వీడియోని చూడకపోతే వెళ్ళి ఒక్కసారి చూసి టెక్నిక్ని ఫాలో అయ్యి ఇంప్లిమెంట్ చేయండి. తప్పకుండా మీ రిజల్ట్స్ మీకు వస్తాయి. అండ్ వీడియో కనుక నచ్చితే మర్చిపోకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇవాళ టాపిక్కి వెళ్ళిపోదాం మరి. సో టుడేస్ టాపిక్ ఈస్ వాట్ ఈజ్ యువర్ ఇకిగై. ఇకిగై అంటే ఏంటో చూద్దాం. ఇకి అంటే లైఫ్, జీవితం. గై అంటే వాల్యూ, విలువ. అంటే మన జీవనం వెనక కారణం ఏంటి అనేది ఇకిగై అనేది. ఈ కాన్సెప్ట్ వచ్చేసి జపాన్ వాళ్ళది. జపాన్లో ఒకినోవా అనే ప్లేస్లో ఇది కనిపెట్టడం జరిగింది. అక్కడ మనుషులందరూ కూడా 100+ ఆర్ 120 ఇయర్స్ దాకా జీవిస్తూ ఉంటారు. దాని వెనకాల కారణం ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఇది వచ్చేసి వాట్ ఈస్ ద రీజన్ ఆఫ్ బీయింగ్, అంటే మనం ఎందుకు జీవిస్తున్నాము, మన జీవనం యొక్క కారణం ఏంటి, దాని యొక్క పర్పస్ ఏంటి అన్నది ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అది ఎవరికి వాళ్ళు చూసుకోవాలి. సెకండ్ది వచ్చేసి ఈ వెన్ డయాగ్రామ్. ఇందులో 4 థింగ్స్ ఉంటాయి. ఫస్ట్ది పర్పస్, ప్యాషన్, వొకేషన్ అండ్ ప్రొఫెషన్. ఈ 4 కూడా ఎవరికి వాళ్ళు ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో దట్ మన జీవితంలో మనకి ఏది ముఖ్యం, ఏది ఇంపార్టెంట్ అనేది ఫిగర్ అవుట్ చేసుకోవాలి, అంటే తెలుసుకోవాలి. థర్డ్ది వచ్చేసేసి 80% సీక్రెట్. అంటే మన స్టమక్ ఎప్పుడైతే 80% వరకు తింటామో అది చాలు అని చెప్పి చెప్తుంది, సిగ్నల్ వస్తుంది. సో అప్పుడు వెంటనే ఫుడ్ని స్టాప్ చేసేయాలి. మనం ఏం చేస్తాము, 80% తినాల్సిన చోట 100% ఆర్ 120% ఓవర్ ఈటింగ్ చేసేస్తాం. అంటే అధికంగా ఎక్కువ తినేసేసి ఆయాసపడుతూ ఉంటాం. అలా కాకుండా ఎప్పుడైతే 80%తో ఆపేయాలి. సో ఎలా తెలుస్తుంది నేను 80% తిన్నాను అనేది? దానికి ఒక టిప్ ఏంటి అంటే, ఫుడ్ ఎప్పుడైనా సరే కింద కూర్చొని తింటే మన బాడీ మనకి సిగ్నల్ ఇస్తుంది. ఎందుకంటే మనం తినేటప్పుడు వంగి తింటాం కాబట్టి. వేరే టేబుల్ మీద తింటున్నప్పుడు స్ట్రైట్గా కూర్చొని కప్ ఆర్ స్పూన్ మన నోటి దగ్గరికి వస్తుంది. సో అలా కాకుండా కింద కూర్చొని తినడం కనుక ప్రాక్టీస్ చేస్తే కనుక ఆటోమేటిక్గా 80% అవ్వగానే మనకి మన బాడీ సిగ్నల్ ఇస్తుంది. అండ్ దాని ప్రకారం మనం ఆపేసేయచ్చు. అది కాకుండా మనం ఇంకా క్రేవింగ్స్ కొద్దీ ఇంకా స్వీట్స్ అని, డెజర్ట్స్ అని ఇలాంటివన్నీ కనుక తింటూ ఉంటే ఆటోమేటిక్గా 80 కాస్త 100% అవుతుంది. సో 80% సీక్రెట్ని ఫాలో అవడం వల్ల మనకి మంచి ఆరోగ్యం అనేది లభిస్తుంది. నెక్స్ట్ వచ్చేసేసి యాక్టివ్ మైండ్ అండ్ యంగ్ బాడీ ఆర్ యూత్ఫుల్ బాడీ. యాక్టివ్ మైండ్ అంటే ఏంటి చూద్దాం. మనకు అందరూ చెప్తూ ఉంటారు రైట్, మన మైండ్ ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి అండ్ దెన్ అటెంటివ్గా ఉండాలి అని చెప్పని. సో యాక్టివ్గా ఉండాలి అని చెప్తారు కానీ ఏం చేయాలనేది చెప్పరు. దానిలో ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటంటే ఎవ్రీడే బుక్స్ చదవాలి. మనం నాలెడ్జ్ గెయిన్ చేస్తూనే ఉండాలి, స్టాటిక్గా ఉండకూడదు. బుక్స్ అంటే ఎలాంటి బుక్స్ అంటే యోగి పుస్తకాలు, ఇన్ఫర్మేషన్ పుస్తకాలు, జ్ఞానానికి విజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు ఇట్లాంటివి చదువుతూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి రోజుకి ఏదో ఒకటి కొత్తది నేర్చుకుంటూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ టెక్నాలజీకి సంబంధించింది అయితే కనుక చిన్నవి స్టార్ట్ విత్ స్మాల్, అంటే క్యాబ్ బుక్ చేయడం కానీ, టికెట్స్ బుక్ చేయడం కానీ, జీపీఎస్ లొకేట్ చేయడం కానీ, లేదు అంటే ఇప్పుడు కొత్తగా వస్తున్న చాట్ జీపీటీ, ఏఐ ఇలాంటివి నేర్చుకోవడం. ఇలా ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ రావడం. లేదు హోమ్ మేకర్స్ ఆర్ హౌస్ వైఫ్స్ అయితే కనుక కొత్త ఫుడ్ రెసిపీస్ నేర్చుకోవడం కానీ, క్రియేటివ్గా ఏదైనా చేయడం కానీ, అట్లా వాళ్ళున్న దీనికి ప్రకారం, ప్రొఫెషన్ ప్రకారం బట్టి మనం ఎవ్రీడే ఏదో ఒకటి గ్రో అవుతూ ఉండాలి. అది మైండ్కి సంబంధించింది. నెక్స్ట్ బాడీకి సంబంధించినంత వరకు మూమెంట్ ఖచ్చితంగా మనం కదులుతూ ఉండాలి. మన బాడీ పార్ట్స్, ఆర్గాన్స్ మూమెంట్ ఖచ్చితంగా చేస్తూ ఉండాలి. లేదు ఇంట్లో పనులు చేసుకుంటున్నాము, లైక్ మార్నింగ్ టుడే వీ హ్యావ్ హౌస్ హోల్డ్ వర్క్స్, దాంతో అయిపోతుంది అనుకుంటే అది వర్కౌట్ అవ్వదు. వాకింగ్ చేయాలి, యోగా ఆర్ జిమ్ చేయాలి, స్విమ్మింగ్, డాన్స్, ఏదో ఒకటి మనకి ఏది మన బాడీకి మైండ్కి మనకి బాగుంటుందని అనుకుంటున్నామో అది తీసుకొని డెఫినెట్గా అది పాటించాలి. సో ఇది వచ్చేసి యాక్టివ్ మైండ్ అండ్ యంగ్ బాడీ. నెక్స్ట్ వచ్చేసి సెలబ్రేట్ యువర్ సెల్ఫ్ ఎవ్రీ డే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను నిద్ర లేచాను, నేను అలైవ్, నేను బ్రతుకున్నాను. సో దానికి బిగ్ థ్యాంక్ యూ చెప్పుకోవాలి. పొద్దున్న నిద్ర లేవగానే చెప్పుకోవాలి. ఎందుకంటే చాలామంది రాత్రి పడుకుంటారు కానీ నెక్స్ట్ మార్నింగ్ లేస్తారా తెలియదు. బట్ మనం లేచాము, వీఆర్ లైక్ అవేక్, అలైవ్. సో డెఫినెట్గా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. అలాగే నైట్ పడుకునే ముందు కూడా మనకు ఒక రోజు వచ్చింది, 86,500 సెకండ్స్ మన చేతిలో ఉంది. సో ఒక ఫుల్ డేని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. సో దానికి వీ హ్యావ్ టు సే థ్యాంక్ యూ. అలా ప్రతిరోజు మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే మనకి ఎవ్రీడే కూడా బాగుంటుంది మన లైఫ్లో అనేది ఖచ్చితంగా. నెక్స్ట్ 10 రూల్స్ ఆఫ్ ఇకిగై. ఈ 10 రూల్స్ ఆఫ్ ఇకిగై పాటించడం వల్ల మన లైఫ్ ఎప్పుడైనా సరే, ఎక్కడున్నా సరే ఆనందంగా మరియు ఆరోగ్యంగా మనం జీవించవచ్చు. సో హోప్ అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేస్తారని అనుకుంటున్నాను. అందరికీ కనుక నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీక్ తప్పకుండా ఇంకొక కొత్త వీడియోతో మీ అందరి ముందే వస్తాను. అంటిల్ దెన్ బై బాయ్, టేక్ కేర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.